తాజా 30 గల్లా జయదేవ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ నిండు సభలో కోట్లాది మంది భారతీయులు చూస్తూ ఉండగానే మోదీ ఒకసారి ఉలిక్కిపడేలా గర్జించాడు ఈ గుంటూరు ఎంపీ. సినీ నటుడు కృష్ణకి అల్లుడు, హీరో మహేష్కి బావ అయిన గల్లా జయదేవ్ మోదీపై చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా భారతదేశం మొత్తం సంచలనమయ్యారు. ఏపీ ప్రజలకైతే హీరో అయ్యారు. అప్పటి స్పీచ్లో మోడీని కేంద్రాన్ని దూకి ఏకేసిన గల్లా జయదేవ్ మళ్ళీ ఈరోజు తన గల్లం విప్పారు. నిరసన శాఖలు ఒక పక్క పుట్టిస్తూనే డ్రామాలో ఆడుతుంది కేంద్రం అంటూ ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. ఇందుకే అసలు ఏం జరిగిందంటే, 2 రోజులుగా పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా అడ్డుకుంటున్న టీఆర్ఎస్ మరియు అన్నాడీఎంకే ఎంపీలు బుధవారం సభలో కూడా అదే సీన్ రిపీట్ చేశారు. అవిశ్వాసం తీరుపై చర్చలు జరిపిన తర్వాత వారి సమస్యల మీద డిమాండ్ చేయవచ్చు కదా అంటూ టీడీపీ ఎంపీలు చెబుతున్నా సరే వినిపించుకునే పరిస్థితే లేదు. అంతేకాదు, ఇన్ని రోజుల నుంచి ఏపీ ఎంపీలు ఆందోళన చేస్తున్న ప్రధాని మోదీ నుంచి స్పందన రాలేదని మండిపడ్డారు. ఏపీ ప్రజలకు మోదీ ఇంత ద్రోహం చేస్తాడని కలలో కూడా ఊహించలేదని టీడీపీ ఎంపీలు చెప్పుకొచ్చారు. అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ ఇద్దరు ఏపీకి అన్యాయం చేస్తున్నారని, టీఆర్ఎస్ అన్నాడీఎంకే ఎంపీలతో మాట్లాడేందుకు మోదీకి ఏం ఇబ్బంది అని ప్రశ్నించారు గల్లా. ఎన్డీఏ అన్నాడీఎంకేలు కలిసి మ్యాచ్ ఫిక్స్ చేస్తున్నారని అన్నారు. కేంద్రానికి ఏపీని చూసినా, తెలుగుదేశాన్ని చూసినా భయమని పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో ప్రతి పౌరుడు ఇక్కడ పరిస్థితులను గమనిస్తున్నారని, తప్పకుండా ప్రజలు బుద్ధి చెబుతారని గల్లా జయదేవ్ విరుచుకుపడ్డారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.